ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో తునికాకు సేకరించిన కూలీలకు బోనస్ డబ్బులు చెల్లించడంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం మూలంగా 2017 సంవత్సరం నుండి నేటి వరకు బోనస్ డబ్బులు చెల్లించలేదు. ఓనర్ డబ్బులు 95,000 ప్రభుత్వం విడుదల చేయడంతో తునికాకు సేకరించిన అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. తునికాకు సేకరించని అనర్హుల పేర్లు, కాలేదారుల కుటుంబ సభ్యుల పేర్ల మీద తునికాకు బోనస్ డబ్బులు అక్రమాలకు పాల్పడినట్లు మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన తునికాకు సేకరించిన కూలీలు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. నిత్యం అటవీ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమ గోడు పట్టించుకునే నాదుడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, కళేదారులు కుమ్మక్కై నిరుపేద తునికాకు సేకరించిన కూలీల బోనస్ డబ్బులు, అనర్హుల పేర్లు నమోదు చేసిన దానిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చెప్పమ్మా ఏమైంది? మాకు బోనస్ పడతలేదు సార్. మాకు బోనస్ పడకనే బోనస్కే పెడతాను. 40 మంది కోరుతామాట, మేము కోరతలేమాట. 40 మందికే పడతానని మాకు పడతలేవు డబ్బు. 20,000, 30,000 అట్లా కొట్టిండ్రు అలా నలుగురికి. అలా 40 మందికి కొట్టిండ్రు, మాకైతే కొట్టారు. వాళ్ళకు కూడా అన్నీ 40 మందికి పడ్డాయి. అదే రిటర్న్ వచ్చింది. కళ్ళవారి పిల్లలకి 50,000 పడ్డాయి. కళ్ళవారి పిల్లలకి 50,000 పడ్డాయి. మాకు బోనసే మేము అడుగుతాను అన్నాడు. వాళ్ళ వరకే, వాళ్ళ చుట్టాల బంధువుల వరకే 30,000, 40,000, 20,000 అంతవరకు వాళ్ళకే పడతారు. మాకైతే పడతానే. మేము ముసలోళ్ళం, ముసలోళ్ళం ఆఖరికి దూరం చచ్చుకుంటా పోయి మేము కోసుకుంటాను. 20,000 కోసిన మాకు ఒక్క రూపాయి లేదు. ఏమైందా పట్టుకోలకే పడతాను. వాళ్ళ వాడకే, ఎప్పల వాడకే, వాళ్ళ అత్తకు, వాళ్ళ బావకు, వాళ్ళ బావకు పెళ్ళాడు వాళ్ళ వరకే పడతాయి. వాళ్ళ కుటుంబాన్ని, కళ్ళదారి కుటుంబాన్ని